ఇత్తనాలు వేసిన కాంచలి పంట చేతికొచ్చేదాకా రైతుకు దినాం గండమే ఉంటది. ఇత్తనాలు మొలకెత్తుతాయా లేదా అని పరిశాన్, మొలకెత్తినాక ఆనలు పడతాయా లేదా అని టెన్షన్. పెరుగుతుండగా పురుగులతోని పంటలకు బీమార్లు వస్తుంటే మందులు కొట్టలేక అట్ల కొంత తిప్పల. కాతపూత అంత మంచిగానే ఉన్నదని సంబరపడే లోపట్నే కోతులు జీవాలు ఏడపోతం పెడతాయో అని అట్ల పరిశానే. హగో గా గోసలు ఉండొద్దంటే గిల్ల తొవ్వల పోతే ఏమన్నా ఫాయిదా అవుతుండొచ్చుల్లా. హగరో కీకిన పడుతుంది, సప్పుడిన పడుతుంది గాని షేన్కాడ మనుషులు ఎవ్వలుగా ఆనొస్తలేరేందని పరిశాన్ అయితుర్రా. ఓ పారి గీ షెట్టు మీద చూడురి. హౌ జగిత్యాల జిల్లా కోరుట్ల రైతుల ఇకమతి ఇది. ఇక అటు మైబాద్ రైతుల ఉపాయం చూడురి. హబ్బెర కొడక షెవ్వులు గిల్లు మంటున్నాయి పో సైరన్స్ అప్పుడుకు. గీ మైక్ అయితే అచ్చం కుక్కరిసినట్టే హరుస్తుంది రో. పంటలను కాపాడుకుంటానికే గీ పాటలన్నీ మొదలు మైకులు అరుచుకుంటా రికార్డు చేసి షేన్కాడ పెట్టి ఆన్ చేస్తారు. ఇక తెల్లందాకా పొద్దుందాకా మొత్తుకుంటూనే ఉంటది. ఏం చేస్తారు మరి? కోతులు పందులు పంటలను అక్కడికి రాకుండా వేస్తున్నాయట. పంట అంతా నాశనం చేస్తాను. లోపల అయితే మొత్తం ఏడు కడుగుతో నేను నైట్ పూట పందులు పొద్దున్న బండు పని కర్రలు వేసినాయి. ఒక్కొక్క మైక్ 1000 రూపాయలు పెట్టి షేన్ చుట్టూ 2-3 పెడుతురట జీవాలు రాకుండా. ఇంకా కొందరు మొక్కజొన్న కంకులు కాపాడుకుంటానికి కవర్లు చుడుతురు. హగో పెరడంతా కవర్లతోని కప్పి పడేస్తున్నారు పో. 6 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా ఈయనే ఉండుడైతుంది. సిలికల బాధ కోతుల బాధ బాగా ఉన్నది, వశపడతలేవు. ఈయనే కావాలి ఉండుడికి వస్తుంది. అందుకొరకే ఆ బాధకు ఈ కవర్లు పెట్టి తిప్పలబడి పంట వండిస్తే చేతికొచ్చేయాళ్ళ జీవాలు పొతం పెడుతున్నాయని గీ మైకులు కవర్ల ఇకమతి వేస్తుర్రు అన్నట్టు. వ్యవసాయం ఎట్లయితే ముంగట పడుతుందో బగ్గా ఎరుకున్నోళ్ళు కాబట్టి ఇగురంతోని ముంగటికి పోతుర్రు అన్నట్టు.